హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. రోజు రోజుకు ఎండలనేవి పెరిగిపోతా ఉన్నాయి. ఈ వేడికి చల్లగా తాగాలి అనిపిస్తుంది కదా! ఇంట్లోనే హైజీనిక్‌గా రోజ్ మిల్క్‌ని ప్రిపేర్ చేసుకోండి. దీని ముందు మార్కెట్‌లో దొరికే ఏ కూల్ డ్రింక్ అయినా వేస్ట్ అనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇందుకోసము ఒక బౌల్‌లో 15 బాదం పప్పులను, 15 జీడిపప్పులను, 10 పిస్తా పలుకులను, 5 వాల్నట్లను, 1 స్పూను గసాలను, ఎండు ద్రాక్షను వేసుకొని వాటర్ వేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. ఇవే కాదు, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్లను యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. మరుసటి రోజుకు బాగా నానిపోయాయి. వీటిని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఒక కప్పులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ ప్లేస్లో మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. లంప్స్ లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన పాత్రను పెట్టి 750 ml వరకు మిల్క్ని వేసుకోవాలి. నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి పాలనైనా వేసుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకొని 1 కప్పు షుగర్ని వేసి కరగనివ్వాలి. స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1/4 కప్పు షుగర్ని వేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత ఇందులోనికి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని పాలు చిక్కపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ ఫ్లోర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మిల్క్ అయితే చిక్కపడిపోయింది. స్టవ్ పై నుంచి దించి చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. ఇందులోనికి మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని వేసుకొని 2 స్పూన్ల రోజ్ సిరప్ను యాడ్ చేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ను ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఈ రోజ్ మిల్క్ని బాదము జీడిపప్పు పలుకులతో సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ జ్యూస్ను తాగారంటే ఎప్పుడు ఇదే కావాలి అంటారు. మార్కెట్లో ఏ జ్యూస్ తాగడానికి కూడా ఇష్టపడరు. మరి మీరు కూడా రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోను ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.